శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. టైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ప్రేక్షకులందరికీ కూడాను వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆ గణపయ్య యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మనము ఏ పూజ చేసినా మొట్టమొదటిగా గణపతి యొక్క ఆరాధన చేస్తాం. ఈ శ్లోకాన్ని కూడా చెప్పుకుంటాం. అయితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, వక్రతుండు అంటే మెలితిరిగినటువంటి తొండం కలిగినటువంటి స్వామి. మహాకాయుడు, కాయం అంటే శరీరం, పెద్ద శరీరం కలిగినటువంటి వాడా. కోటి సూర్య సమప్రభ, ఒక్క సూర్యుని యొక్క కాంతే ఇంతటి కాంతి ఉంది కదా, అటువంటిది కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతి గలవాడా. నిర్విఘ్నం కురుమే దేవ, మేము ఏవైతే కార్యక్రమాలని తలపెట్టామో ఆ కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా సాగే విధంగా చూడవయ్యా అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థము. మనము గణపతి పూజ, ఏ పూజ చేసినా గణపతి పూజ చేసుకుంటాం కదా. అయితే గణపయ్యకి పూజ చేసేటప్పుడు మనము ఆ రోజున వినాయక చవితి మనకి గణపతులు 32 గణపతులు చెప్పబడుతుంది. అయితే ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క పేరు ఉంటుంది. హరిద్రా గణపతి, నవనీత గణపతి, క్షిప్ర గణపతి, ధూమ్ర గణపతి, ఈ విధంగా ఒక్కొక్క గణపతి ఉంటుంది. నృత్య గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి అని. అయితే ఇప్పుడు మనం ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితినే మనము వినాయక చవితిగా జరుపుకుంటాము. అయితే ఈ చవితి నాడు స్వామివారిని వరసిద్ధి వినాయకుడిగా పూజించాలి అని చెప్తారు. అంటే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక అని చెప్పి చెప్పుకోవాలి సంకల్పంలో. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గణపతి పేరు ఉంటుంది. ఇప్పుడు మనం వరసిద్ధి వినాయక అంటే ఎలాంటి వరాలు ఇస్తాడంటే వెంటనే మనం ఏది అడిగితే అది ఇట్లా అంటే ఇట్లా సిద్ధిస్తాయి అన్నమాట. అందుకని ఈ స్వామిని వరసిద్ధి వినాయక అనేటటువంటి నామంతో మనం ఈ రోజున స్వామిని అర్చించాలి.